చైనా నుంచి మన దేశానికి మరో ముప్పు పొంచి ఉందా? అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. మన దేశ ఈశాన్యంలో చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తోంది డ్రాగన్. ఇది కార్యరూపం దాలిస్తే పొరుగు దేశాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, బంగాళాఖాతం మీద చైనా ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు చేపట్టిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గినా సాధారణ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదంటున్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. మన పొరుగు దేశం చైనా బుద్ధులు ఎప్పుడెలా ఉంటాయో ఊహించడం కష్టం. నవ్వుతూనే కవ్వించే డ్రాగన్ ని నమ్మటం కష్టమని ఇప్పటికే ఎన్నో ఉదంతాలు చెప్తున్నాయి. తాజాగా మన సరిహద్దు దేశాలతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక ఉనికిని చాటుకునేందుకు చైనా చేపట్టిన ప్రణాళికలు కలవరపరుస్తున్నాయి. ఈశాన్య భారత రాష్ట్రాల భద్రతకు ముప్పు తెప్పించే కీలక ప్రాజెక్టుని తెరమీదికి తెస్తోంది చైనా. పాకిస్తాన్తో కలిసి నిర్మిస్తోన్న చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ తరహాలోనే ఇప్పుడు భారత్కు తూర్పు సరిహద్దులు కూడా ఒక భారీ కారిడార్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే బంగాళాఖాతం ప్రాంతంపై చైనా ప్రభావం మరింతగా పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారత ప్రాంతీయ వ్యూహాలకు ముప్పుగా చెప్పక తప్పదు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ ఆచరణలోకి వస్తే చైనాలోని మున్నాన్ ప్రావిన్స్ నుంచి మయన్మార్ మీదుగా బంగ్లాదేశ్, అక్కడి నుంచి బంగాళాఖాతం వరకు కూడా నవాడా ఏర్పడుతుంది. ఇటువంటి బీజింగ్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ మధ్య జరిగిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ ఆర్థిక కారిడార్ విషయంలో ఇరు దేశాలు చర్చించినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు. రహదారి, రైల్వే, సముద్ర మార్గ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటం ద్వారా విస్తరించే వాణిజ్యంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయటమవుతుందని చెప్తున్నారు. చిట్టగాంగ్, మోంగ్లా నౌకాశ్రయాల్ని ఆధునీకరించేందుకు చైనా ఆసక్తి చూపినట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది. బంగాళాఖాతాన్ని నేరుగా అనుసంధానించే ఆ వ్యూహాత్మక మార్గంతో ఈశాన్య రాష్ట్రాలకు అత్యంత కీలకమైన సిలిగుడి కారిడార్ సమీప ప్రాంతాల్లో చైనా ప్రభావాన్ని పెంచే ప్రమాదం పొంచి ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికే ఇటు భారత్, అటు చైనా రెండింటితో సమాన సంబంధాలు కొనసాగిస్తూ గరిష్ట ప్రయోజనాల్ని పొందే వ్యూహాన్ని అనుసరిస్తోంది. భారత్తో స్నేహపూర్వక సంబంధాల్ని కొనసాగిస్తూనే చైనా నుంచి కూడా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. చైనా చేపట్టిన ఈ కొత్త ఎకనామిక్ కారిడార్ కేవలం వాణిజ్య ప్రాజెక్టు మాత్రమే కాదు. ఈ ప్రాజెక్టు మరింత ముందుకు వెళ్తే భారత తన తూర్పు ప్రాంత కనెక్టివిటీ, ఈశాన్య రాష్ట్రాల మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ దౌత్య వ్యూహాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్ భద్రతాపరంగా మన దేశానికి కీలక అంశంగా మారిపోయింది. ఈశాన్య భారత సమీపంలో చైనా కనెక్టివిటీ ప్రాజెక్టు ఏర్పడితే భవిష్యత్తులో భారత్ మీద వ్యూహాత్మక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ఇప్పటికే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI విస్తరణలో భాగంగా మయన్మార్లోని క్యౌప్యూ డీప్ సీ పోర్ట్, ప్రత్యేక ఆర్థిక మండలి, బంగ్లాదేశ్ పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రవాణా రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. తాజాగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ ఎకనామిక్ కారిడార్తో ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒకే నెట్వర్క్గా అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. కాగా భారత్ ఇప్పటికే తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇండియా, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి, కలదాన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, BBIN, BIM, STEC వంటి కనెక్టివిటీ ప్రాజెక్టుల్ని చేపట్టింది. మయన్మార్లో అంతర్గత ఘర్షణల కారణంగా ఈ ప్రాజెక్టులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగట్లేదు. అయితే చైనాకు కూడా ఇవే పరిస్థితులు కొత్త ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న మారుమూల ప్రాంతంలో చైనా కదలికలపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భారత భూభాగం పరిధిలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కొన్ని నిర్మాణాలను చేపట్టిందని తక్చింగ్ కేంద్రంగా పనిచేస్తున్న
నాహ్ వెల్ఫేర్ సొసైటీ మన అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ కార్యకలాపాల వల్ల స్థానిక గిరిజనుల సంప్రదాయ పచ్చిక బయళ్లు, వేట స్థలాలు, పూర్వీకుల భూములపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ నివసించే తమకు రోడ్లు, టెలికాం, ఆరోగ్య సేవలు, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నాహ్ వెల్ఫేర్ సొసైటీ కోరింది. అయితే PLA మన భూభాగంలోకి చొరబడిందనే వార్తలను భారత సైన్యం ఖండించింది. ఇవన్నీ పూర్తిగా తప్పుడు, నిరాధారమైన వార్తలు అని తేల్చి చెప్పింది. కాగా కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికుల మోహరింపు చాలా తక్కువగా ఉంది. మరోవైపు భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని ఇటీవలే పదవీ విరమణ చేసిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. అది ఇంకా అత్యంత సున్నితంగానే ఉందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరిహద్దులో చిన్న అపార్థం తలెత్తిన పెద్ద ఉద్రిక్తతలకు దారితీయకుండా ఉండేందుకు భారత్ చైనా సైన్యాల మధ్య ఏడాదికి 1100కు పైగా క్షేత్రస్థాయి సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశాలతో సరిహద్దు సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. 2024-25లో భారత్ చైనా మధ్య కుదిరిన సైనిక ఉద్రిక్తతలు తగ్గించడం, బలగాల ఉపసంహరణ ఒప్పందాల తర్వాత సరిహద్దులో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ద్వివేది వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సైన్యాలు ఒకరి ఆందోళనల్ని మరొకరు మరింత బాధ్యతాయుతంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు.